Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. ఈరోజు ఉదయం రాష్ట్ర వైసీపీ కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని టీడీపీ ప్రభుత్వం ధ్వంసం చేసింది. ఏదైతే ధ్వంసం చేసిందో దానిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగింది. కక్ష సాధింపుతో ఇవన్నీ చేస్తున్నారంటూ కూడా వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రాజమండ్రి మాజీ ఎంపీ భరతరామ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎలా చూస్తారు? చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే ఈ యొక్క కక్ష సాధింపు చర్యలు ఇప్పుడు మా పైన ప్రజావేదిక గురించి రకరకాలుగా చెప్పి ఉన్నారు గతంలో. నేను ఒక్కసారి చిన్న డిఫరెన్సియేషన్ ఏంటనేది ఈ రెండాటికి తేడా చెప్తాను. ఇప్పుడు ప్రజావేదిక అనే ప్రాంతము వరద ప్రవాహిక ప్రాంతము ఎన్జీటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్కి విరుద్ధంగా ఎక్కడైనా వరదలు వస్తే అది కొట్టుకుపోయే పరిస్థితుల్లో ఉన్న ప్రాంతంలో గవర్నమెంట్ గవర్నెన్స్ చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సో దాంట్లో భాగంగా అది అక్కడ ఒక గవర్నమెంట్ గవర్నెన్స్ మనమే ప్రభుత్వాలు ఏర్పాటు చేసి మనమే తప్పులు చేస్తే ప్రజలకి మనం ఏం దారి చూపించినట్టు. దాంట్లో భాగంగా ఎన్జీటీ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి అది కూల్చివేట చేయడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం అక్కడ తాడేపల్లి ప్రాంతంలో అసలు ఎందుకు కూల్చారంటే దానికి ఏ రకమైన కారణం లేదు. ఇప్పుడు నిబంధనల ప్రకారంగా లీగల్గా ఒక జీవో తీసుకుని వచ్చి గవర్నమెంట్ ఒక లీజ్కి ఇచ్చిన ప్రాంతంలో అక్కడ నిర్మాణం జరుగుతుంది. అక్కడ ఆ అక్రమ కట్టడం ఎక్కడ ఉందనేది వాళ్ళు తెలియపరచాల్సిన అవసరం ఉంది. రెండో అంశము, ఇవాళ మేమే కూల్చాలి చెయ్యాలి గతంలో చెయ్యాలి అని అనుకుంటే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 దాకా ప్రభుత్వంలో ఉన్నప్పుడు సుమారుగా 12 చోట్ల వాళ్ళ కార్యాలయాలకి స్థలాలు కేటాయించారు. మరి స్థలాలు కేటాయించినప్పుడు ఇదే గుంటూరు ప్రాంతంలో 3 ఎకరాల 65 సెంట్లు నాకు తెలిసి స్థలం కేటాయించారు. మరి ఇవన్నీ కూడా మేము కూడా కూల్చడం మొదలు పెడితే ఎక్కడికి వెళ్ళిపోయి ఉండేది? ఇది పూర్తి స్థాయిగా ముమ్మాటికి కక్ష సాధింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి ప్రజలు కూడా గమనించాలి ఏం జరుగుతూ ఉందో. ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, చాలామందికి అవగాహన లేదు. ఈ ప్రజావేదిక ఎందుకు కూల్చారంటే కక్ష సాధింపు అని అంటూ ఉన్నారు. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఒక ప్రభుత్వం అంటే ఒక దిశ నిర్దేశించే ఒక ప్రభుత్వ యంత్రాంగము ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్జీటీకి కానీ విరుద్ధంగా అక్కడ తీసుకొచ్చి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయకూడదు. సో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గత చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో జరిగింది కాబట్టి అది కూల్చడం జరిగింది. అది తప్పేం లేదే. ఇప్పుడు ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు కట్టినా కూడా డిమాలిష్ చేస్తారు. అదే ప్రభుత్వమే అక్రమం కట్టడం చేసి అక్కడి నుంచి పరిపాలన ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తారు? ఇదే రకంగా ఒక ప్రభుత్వము తీసుకుని వచ్చి ఒక జీవో రూపేణ ఒక చట్ట ప్రకారంగా ఇచ్చిన స్థలంని ఏ రకంగా అక్రమం కట్టడం అని మీరు పోలుస్తారో దానికి సమాధానం చెప్పాలి. అయితే ఎమ్మెల్సీ అనురాధ్ అయితే చెప్తున్నారు, ఆ జీవో అనేది చీకటి జీవో, అసలు జీవో అనేది ఎవరికీ తెలియదు. ఇరిగేషన్ అధికారులు కూడా పలుమార్లు నోటీసులు ఇవ్వడానికి వస్తే నోటీసులు కూడా పార్టీకి సంబంధించిన వారు ఎవరు కూడా తీసుకోలేదని ఆవిడ ఒక అభియోగం చెప్పారు. దానికి ఏం చెప్తారు? ఏదండి, ఇప్పుడు రకరకాల మాటలు ఎవరైనా ఎన్నైనా చెప్పచ్చు. లిఖితపూర్వకంగా రాతపూర్వకంగా చూపించమనండి. ఇప్పుడు ఒకవేళ నిజంగా ఇరిగేషన్ అధికారులు ఎందుకు ఇస్తారనండి? అంటే ఇరిగేషన్ స్థలాలు గతంలో ఎప్పుడు కూడా ఏ స్థలానికి కేటాయించలేదని అడుగుతున్నాను. ఇక్కడ రాజమండ్రిలోనే సెంట్రల్ జైలు స్థలం ఉంది. ఆ సెంట్రల్ జైలు స్థలం తీసుకుని వచ్చి అక్కడ ఒక ప్రైవేట్ సంస్థలకు తీసుకొచ్చి ఒక హోటల్కి, కన్వెన్షన్ హాల్కి ఇచ్చారు. ఆదాయం వస్తూ ఉంటే ఇస్తూ ఉంటారు. దాంట్లో తప్పేముందండి? అదేవిధంగా చూసుకుంటే జగన్ కూడా ఒక ట్వీట్ చేశారు, చంద్రబాబు దమన కాండ జరుగుతుంది వైసీపీ కార్యకర్తల మీద అవ్వచ్చు, ఇప్పుడు కేంద్ర కార్యాలయం అవ్వచ్చు, లేదా వేరే వాటి మీద అవ్వచ్చు, చంద్రబాబు రక్తం పారిస్తున్నారంటూ కూడా ఒక ఘాటు వ్యాఖ్యత చేశారు. దాన్ని ఎలా చెప్తారు? ఏమండి, ఇప్పుడు ప్రభుత్వము ఇంకా వచ్చి 19 రోజులు కాల, వచ్చిన రోజు దగ్గర నుంచి ఏదైతే కౌంటింగ్ జరుగుతుందో వాళ్ళకి మెజారిటీలు వచ్చినాయి అన్న రోజు దగ్గర నుంచి ఇవాళ రాజమండ్రిలోనే ఎన్ని జరిగినాయి అండి? ఎన్ని ఇన్సిడెంట్ జరిగినాయి? మరి వీళ్ళు చెప్తా ఉన్నారు, ఏమని మాటలు మాట్లాడుతూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలేమో 100 మాటలు చెప్తా ఉన్నారు, చేసే పనులు ఏం చేస్తూ ఉన్నారు? ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకనంటే ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ అయిన పద్ధతులు కావు. అదే ఇప్పుడు విశాఖలో సంబంధించిన కార్యాలయం కూడా, వైసీపీ కార్యాలయానికి కూడా అది సరైన పద్ధతిలో కన్స్ట్రక్షన్ చేసింది కాదు, ఆ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అని చెప్పి కొంతమంది జనసేన నాయకులు కూడా కంప్లైంట్ చేశారు. దానికి కూడా నోటీస్ వచ్చాయి. అదేలా చెప్తారు సార్? అదేనండి, ఇప్పుడు చెప్తున్నాం కదండి. ఇప్పుడు చెప్పే మాటలు చంద్రబాబు నాయుడు గారు నీతిగా మంచిగా చెప్తా ఉన్నారు. మరి చేసే పనులు ఏ రకంగా ఉంటున్నాయి అనేది అర్థమవుతూ ఉంది. సరే ఏదేమైనా మేము ఫైటర్స్ అండి, ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఏం జరుగుతుందో చూస్తాం.
అదేవిధంగా ఇప్పుడు మీకు పర్మిషన్స్ అన్నీ ఉన్నప్పుడు కోర్టులు ఉన్నాయి కదా అంటూ కూడా కొంతమంది టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఏమండి ఇప్పుడు అదే చెప్తున్నా, అంటే కోర్టులు కూడా ఉన్నాయి కదా అని వాళ్ళు చెప్తున్నారని అంటే అన్యాయం చేస్తున్నారనే కదా దానికి అర్థము. అంటే ఇప్పుడు మాకు ప్రభుత్వం వచ్చింది, మేము ఏదైనా చేస్తాము, మీరు భరించాల్సిందేనా అంటే భరిస్తాం. ఇప్పుడు ప్రజా వేదిక ఉందండి, ప్రజలు ముందరికే వెళ్తూ ఉన్నాము, ప్రజలు ముందర పెడతాము, ఇగో ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని. ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఇచ్చింది మాకన్నా చాలా గొప్పగా ఏమన్నా చేస్తారేమో అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దాన్ని మీరు సక్రమంగా చేయండి. అంతే తప్పితే కక్ష సాధింపు చేయాలని అంటే ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి ఎంత దూరం, ఆ ఇంటి నుంచి కూడా ఈ ఇంటికి అంతే దూరం, అది మర్చిపోబాకండి. ఇది భరతరామ్ అంతా చెప్తున్న పరిస్థితి అయితే మేము ఫైటర్స్ ఇప్పటికీ ఫైట్ చేస్తూనే ఉంటాం. ఇదే విధంగా కోర్టులో కూడా ఇవన్నీ కూడా కేసులు వేసి దీనికి సంబంధించి అంతా కూడా లీగల్ ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఏదైతే పర్మిషన్స్ తీసుకునే చేస్తాం తప్ప జీవో చేసిన దాన్ని విరుద్ధంగా, జీవోలకు విరుద్ధంగా ఉంది అంటూ ఎలా చెప్తారంటూ కూడా భరతరామ్ నిలదీస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కెమెరామ్యాన్ విజయ్తో శంకర్, RTV, తూర్పుగోదావరి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.